ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని చెప్పిన ప్రధాని దానిపై స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు మహిళలు. స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే బంగారం రేటు భారీగా పెరిగిపోవడంతోనే కొనే పరిస్థితి లేదని కాకినాడ మహిళలు అంటున్నారు. రాబోయే రోజుల్లో బంగారంపై రుణాలు కూడా ఇవ్వరేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు దాచుకుని కొంతమంది బంగారంపై పెట్టుబడి పెడతారని, వాటన్నింటికీ వివరణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పెళ్లిళ్లు, పూజలు వచ్చాయంటే బంగారం కొనక తప్పని పరిస్థితి ఉంటుందని అంటున్నారు మహిళలు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. పాటు గోల్డ్ కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని స్వయంగా ప్రధాని చెప్పడం, మరొకవైపు దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచడంతో గోల్డ్ షాపులన్నీ కూడా దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రధాని ఆ విధంగా ఎందుకు చెప్పారు? దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి గోల్డ్కి సంబంధించి వాయిదా వేసుకోవాలని చెప్పడం, అంతలోనే కొన్ని గంటల తర్వాతనే దిగుమతి సుంకం 6 నుంచి 15% పెరిగిపోవడంతో గోల్డ్ కూడా భారీగా పెరిగిన పరిస్థితి. చాలా చోట్ల చిన్న చిన్న షాపులు కావచ్చు పెద్ద షాపుల వరకు కూడా పూర్తిగా దాని ప్రభావం కనిపిస్తుంది. అసలు ఆ విధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అదేవిధంగా కొంతమంది పెట్టుబడులు పెట్టుకుని గోల్డ్ మీద ఉంటారు. దానికి అనుగుణంగానే రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది అనేది కొంచెం కన్ఫ్యూజ్గా కనిపిస్తున్న పరిస్థితి. సార్ ఏంటి, ఎట్లా ఉంది బిజినెస్? ఏంటి బిజినెస్ అయితే ఏమీ లేదండి, మొత్తం అంతా ఖాళీగా ఉన్నారు. అందరూ కూడా వర్కర్స్ కూడా ఖాళీగా ఉన్నారు. ప్లస్ ఏంటంటే కొన్ని కస్టమర్ కూడా రేట్ అందుబాటులో లేక వాళ్ళు కూడా చాలా కొనడానికి చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఈ నిర్ణయాలను బట్టి కూడా కొంచెం అందరికీ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉందండి. అంటే 1 year వరకు కొనొద్దని చెప్పడం కనుక ఏంటంటే ఏమనుకుంటున్నారు? మీరు చాలా ఎక్స్పీరియన్స్ బిజినెస్ లో. అవునండి, 1 year వరకు కొనొద్దు అంటున్నారు, కానీ ఎవరో ఆగరండి. అలాగే డబ్బున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కొంటారండి. కాకపోతే ఏంటంటే ఇంకో సోర్స్ ఏం కనబడట్లేదండి. వేరే గోల్డ్ కొనాలనే తప్ప వేరే ఇమ్మీడియట్గా క్యాష్ అవ్వాలంటే గోల్డ్ తప్ప ఇంకోటి వేరే ఏమీ లేదండి. అందువల్ల ఏ సేఫ్ సైడ్ కన్నా గోల్డే మెయిన్. గోల్డ్ కొని తీరుతారండి తప్పకుండానే, ఎన్ని వద్దన్నా ఎన్ని ఏమన్నా. ఇది ఇవాళ నుంచి వచ్చింది కాదండి, గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇంకా గోల్డ్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి కూడా మన వాళ్ళందరూ గోల్డ్ కొంటున్నారు. సేల్స్ అనేది చాలా కనిపిస్తుంది. కొంతమంది గిఫ్ట్స్ రూపంలో గోల్డ్ ఇస్తారు. సరే ఏంటి, ఎట్లా మీరేం కొంటున్నారా? మరి ఏంటి, ఎట్లా ఉంటుంది? ఏం బాగా రేటు పెరగడం వల్ల జనాలు కొనే సామర్థ్యం తగ్గిపోయింది సార్. అనుకున్నట్టుగా ఇన్కమ్స్ పెరగకపోవడం వలన ఈ గోల్డ్ ఒకసారి పెరిగిపోవడం వలన చాలామంది వెనుకొని చేస్తున్నారని గోల్డ్ కొన్నందుకు. ప్లస్ ఇదివరకు అంటే ఎక్కువ మొత్తంలో కొన్నారు, ఇప్పుడు తక్కువ మొత్తంలో కొంటున్నారు. ఇప్పుడు ఇదివరకు ఒక 10 grams కొన్నాడు, ఈ రోజున 2 grams అలా సరిపెడుతున్నారండి. దిగుమతులైనా ఆపుతారు మంచి ఒకసారి జనాలు మెటీరియల్ కొనేస్తారు. బిస్కెట్ రూపాన కొనేస్తున్నారు, వస్తువుల రూపాన కాకుండా బిస్కెట్లు. బంగారం ధర వచ్చి 10,000 దాటిన దగ్గర నుంచి స్థానికంగా నివసించే స్వర్ణకారులకి పన్నులు లేకుండా అయిపోయాయండి. ఈ ధరలు తగ్గితే అన్నా వాళ్ళకి అవకాశం ఉంటుందండి. కనీసం వెండి కూడా ధర పెరగడం వల్ల వెండి వస్తువులు కూడా తయారీ లేదండి. స్వర్ణకారులకి అయితే చేతి వృత్తుల వాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నారండి ఈ ధరలు పెరగడం వల్ల. ప్రైమ్ మినిస్టర్ చేసిన కామెంట్స్లో అదేవిధంగా దిగుమతి సుంకం ప్రస్తుతం 6% నుంచి 15% వరకు పెరగడంతో దాని ఇంపాక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మార్కెట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి. కొంచెంమంది ప్రస్తుతానికి అయితే సేల్స్ అనేది తగ్గినప్పటికి కూడా రెగ్యులర్గా గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటారని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే కొంతమంది అయితే బిస్కెట్ రూపాయలు మేడం ఏంటి గోల్డ్ తీసుకున్నారు, ఏంటి ఎట్లా ఉంటుంది? రేట్ పెరిగింది అంటున్నారు. చాలా బాగుందండి. రేటు పెరిగిందండి. ఇంకా మాలంటే కొనుక్కోవాలంటే కష్టమే. ఇది చూసుకోవచ్చు. ఈ ఒక్కసారిగా దిగుమతి సుంకం అనేది 6 to 15% పెరగడం, మరొక వైపు గోల్డ్ రేట్ కూడా 1 గ్రాము 16,500 వరకు ప్రస్తుతానికి పలుకుతుందని చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ చేసిన కామెంట్స్తో మార్కెట్లో అనేది ఒక కన్ఫ్యూజ్ అనేది కొనసాగుతుంది. ఎందుకు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు? 1 year వరకు కూడా గోల్డ్ కొనుగోలు వాయిదా వేసుకోవాలి ఎందుకు చెప్పారని దానికి అనుగుణంగానే ప్రస్తుతానికి మార్కెట్కి సంబంధించి కన్ఫ్యూజ్ కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుందని గోల్డ్ షాప్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి.